అన్నారు, ఆరోగ్యశ్రీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని పథకాలు ఉన్నాయి. ఫీజు రిమేర్మెంట్ అన్నారు, అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఒకటే సరిపోయిందా? ఫీజు రిమేర్మెంట్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టమని ఎంత ఫోర్స్ చేస్తున్నారు పిల్లలకి. అదేంటంటే వచ్చేసి వేసేసాము అన్నారు. వెళ్ళి జాయిన్ అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, తమ్ముడు పడలేదమ్మా, ఇంకా డబ్బులు రాలేదమ్మా అని చెప్పి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తల్లిని ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రిమేర్మెంట్ ఏ సంవత్సరానికి వేస్తారు? ఇంకా అమ్మఒడి వేసిన తర్వాత ఫీజు రిమేర్మెంట్ ఎమ్మటెమ్మటే వేయాలి కదా. వేయకుండా సంవత్సరానికి ఒకటి వేస్తే ఇబ్బంది పడుతుంది ఎవరు? జనాలు. ఆ ఇబ్బంది మరి ఎవరికి చెప్పుకోవాలి? స్థలాలు లేని వాళ్ళు స్థలాలు అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నారు. ఆరోగ్యశ్రీ దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీకి ఇక్కడ లేదమ్మా. లేనప్పుడు ఎంతో ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఏడు నుంచి వస్తాయని ఆలోచిస్తున్నారా? జనాలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సచివాలయం లేని వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఇంకా రాలేదమ్మా మేమేం చేయమని సచివాలయం వాళ్ళకి చెప్తున్నారు. ఇంకెవరికండి చెప్పుకునేది? కూడా మేము అన్ని వేసేసాము వదిలేసాము అని అంటే ఎట్లా కుదిరిద్ది? అన్ని చేసిన తర్వాత మేము చేసామని అంటే జనాలందరూ ఒప్పుకుంటారు. కానీ ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ చంద్రబాబు నాయుడు గ్రహించి అందరికి నిరుపేదలకి ఇబ్బంది లేకుండా చేస్తే ఎంత మంచిది. జగన్ గారు ఎట్లా చేశారో చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే చేస్తారని అనుకున్నారు. కానీ ఈ మాట చెప్పేసి ఇలా ఒప్పుకొని ముసలుడు, మొత్తుకోళ్ళు, వయసుళ్ళు, స్టూడెంట్స్, వికలాంగులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడకుండా మీ దయచేసి మీ చంద్రబాబు నాయుడు మంచితనంగా చేస్తే బాగుంటది. లేకపోతే ఒకటి పోయి 2 అవుతుంది.